వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడిన వెంకయ్య నాయుడిని సత్కరించిన దివ్యాంగులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వంటెద్ది వెంకయ్య నాయుడు నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు నాగవరపు పరశురాముడు ఆధ్వర్యంలో దుస్సాల్వత వెంకయ్య నాయుడును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు తనను అభిమానించే అభిమానులకు ప్రజలకు కృతజ్ఞతనై ఉంటానని, పార్టీ మరింత బలోపేతం చేయడానికి వచ్చే ఎన్నికల విజయం సాధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సాధనాని విఘ్నేశ్వరరావు, కాంట్రిగి సూర్యప్రకాశరావు, బొంతు శ్రీనివాస్ పాల్గొన్నారు. నాకు ఇచ్చినటువంటి ఈ కార్యదర్శి పదవిని పదవిలా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి పార్టీ కోసం కృషి చేస్తానని, పార్టీ కోసం కష్టపడతానని, పార్టీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళి అధికార కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనని, చేస్తున్నటువంటి నీతిమాలిన రాజకీయాలని, ముఖ్యంగా ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలని మేము వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమాన్ని కానీ, దాన్ని ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని రాజకీయంగా కాకుండా చదువుకున్నటువంటి మేధావులు విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, కలెక్టర్లు గాను అవ్వాల్సిన ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి కూడా ఆలోచింపచేసే విధంగా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా మా నాయకులు అప్పించినటువంటి దిశానిర్దేశాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని చెప్పి, గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పాలనని ప్రజలు మరవలేదు. ఈరోజు అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి మేము కృషి చేస్తామని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో మేము ముందుకు నడిచి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. నేను ఈ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో నాకు అభినందనలు తెలియజేసిన మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే పార్టీ శ్రేణులు, పార్టీలో ఉన్నటువంటి కోఆర్డినేటర్ల నుంచి కార్యకర్త వరకు నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ముఖ్యంగా నాకు అభిమాన సంఘం అయినటువంటి దివ్యాంగుల సంఘం వారు నాకు శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీస్సులు అందించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ బాధ్యత ద్వారా పార్టీలో ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అభినందనల ద్వారా ఇచ్చినటువంటి ఈ ఆశీస్సుల్ని పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పి మర్చిపోని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ వంటెద్ది వెంకయ్య నాయుడు గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు పదవిచ్చినందుకు మా కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున చాలా అభినందించడం జరిగింది. అదేవిధంగా మాకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు, మంచితనం, అభివృద్ధి అన్ని కూడా ఈరోజు ఆయనకి వైఎస్ఆర్ పార్టీ తరఫున గుర్తించి ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషం కారణంగా దివ్యాంగులు వచ్చి ఆయన అభినందించడం జరిగింది. మా కోనసీమ దివ్యాంగుల సంఘం తరపు నుంచి వంటెద్ది వెంకయ్య నాయుడు గారికి పదవి రావడంతో మాకు ఎంతో ఆనందంతో వచ్చి మేము ఆయనకి అభినందనలు తెలపడం జరిగింది. ఆయనకి పదవి రావడంతో మాకు ఎంతో ఉత్సాహంతో మేము వచ్చి ఆయన వెనకాల మేము ఎప్పుడు నడుచుకుంటామని చెప్పేసి మేము చేదోడు వాదోడు కింద ఉంటామని చెప్పేసి మా దివ్యాంగుల సంఘానికి సహకారాలతో ఎప్పుడు కూడా మాకు ప్రతి రోజు కూడా తెలుసుకుంటూ మా అభిప్రాయాలు ఎలా ఉన్నారంటే, అందుకే మేము ఆయన వెనకాల ఎప్పుడు నడుచుకుంటామని కోరుకుంటున్నాం.